హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో మహాశివరాత్రి రాబోతుంది కదండి. అయితే ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా శివలింగానికి అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటారండి. కొద్దిమంది దేవాలయానికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు, కొద్దిమంది ఇంట్లోనే చేసుకుంటారు. అయితే ఇంట్లో చేసుకునే వారికి చాలా మందికి ఇంట్లో శివలింగం అయితే పెట్టుకోరండి. ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే మనం మన చేతులతోటి స్వయంగా శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అయితే నేను ఇప్పుడు ఐస్ శివలింగం ఎలా తయారు చేసుకోవాలి, ఈ ఐస్ శివలింగాన్ని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఐస్ శివలింగానికి అభిషేకాదులు ఎలా చేసుకోవాలి, అభిషేకం పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ శివలింగాన్ని ఏమి చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఏ శివలింగాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా నేను వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ముందుగా ఇక్కడ మనం ఐస్తో శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. మనం ఈ శివలింగాన్ని తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఉండేటువంటి ఇటువంటి బౌల్స్ కానీ గ్లాసులు కానీ తీసుకోవాలండి. తీసుకుని వీటిల్లోకి శుద్ధమైన జలాన్ని వేసుకోవాలి. అంటే మనం వాడిన నీటిని కాకుండా మనం అప్పటికప్పుడు ట్యాప్ నుండి పట్టిన నీటిని అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ఈ వాటర్ని వేసుకోవాలండి. గ్లాసులోకి వాటర్ని నిండుగా పోసుకోకుండా ఇలా ఒక పావు వంతు వరకు పోసుకోండి. ఇలా మనం వాటర్ని పోసుకుని బౌల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్లో అయితే చేసుకోవాలండి. ఇలా మనకి ఐస్ అయిపోయిన తర్వాత వీటిని మనం తీసుకుని మనం శివలింగాన్ని అయితే తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో. అదేవిధంగా మీరు కూడా ఈ ఐస్తో శివలింగాన్ని అయితే తయారు చేసుకోండి. మీరు ఒకవేళ ఈ శివలింగాన్ని తయారు చేసుకోవడానికి చిన్న గ్లాసుని కానీ కప్పులను కానీ తీసుకుంటే అప్పుడు ఫుల్గానే వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా పెద్ద సైజు గ్లాసుని తీసుకున్నానని వాటర్ని ఒక పావు వంతు వరకే వేసానండి. ఈ ఐస్ మనకి త్వరగా డిమోల్డ్ అవ్వకపోతే అప్పుడు మనం ఈ ఐస్ తయారు చేసుకున్న కప్పుల్ని ఒక్క నిమిషం పాటు నార్మల్ వాటర్లో పెట్టుకుని మనం డిమోల్డ్ చేసుకుంటే ఐస్ తొందరగా ఈజీగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇలా శివలింగాన్ని తయారు చేసుకున్నానండి నేను ఐస్ శివలింగాన్ని అయితే. ఇప్పుడు ఈ శివలింగానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పువ్వులతో అలంకరించుకుంటున్నానండి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ శివలింగాన్ని మనం పూజలో పెట్టుకుని ఈ శివలింగానికి పూజ అభిషేకం కూడా చేసుకోవచ్చండి. ఇలా మనం ఐస్తో తయారు చేసినటువంటి శివలింగాన్ని పూజించడం వల్ల మనకు కైలాస ప్రాప్తి మరియు అమర్నాథ్ యాత్ర చేసిన ఫలితం అయితే కలుగుతుందండి. అయితే ఈ ఐస్ శివలింగాన్ని ఎప్పుడు పూజించాలి అని అంటే సోమవారం కానీ కార్తీక మాసంలో కానీ లేదు అంటే మహాశివరాత్రి కానీ మనం ఇలా శివలింగాన్ని తయారు చేసుకుని ఈ శివలింగాన్ని పూజించుకోవచ్చండి. అలాగే మనం పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ శివలింగాన్ని ఏం చేయాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. ఇది ఐస్ శివలింగం కాబట్టి కరిగిపోతుందండి. ఈ ఐస్ శివలింగం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం ఏదైనా పచ్చని మొక్కలో మొదట్లో అయితే వేసేయాలండి. అంతేకాని సింకులో అట పోయకుండా పచ్చని మొక్క మొదట్లో అయితే వేసేయవచ్చండి. ఈ విధంగా మనం ఐస్ శివలింగాన్ని తయారు చేసుకుని పూజించుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.